ఓకే. రివ్యూస్ ఒకసారి ఓపెన్ చేయండి. రివ్యూస్ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు ఇక్కడ ఎంటీగా ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనా? క్లోజ్ చేయండి చెప్తాను నేను రివ్యూస్ గురించి. అది క్లోజ్ చేయండి. బేసిక్ ఏంటంటే మనకు రివ్యూస్ ఎందుకు యూజ్ అవుతాయి, అది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఓకేనా? రివ్యూస్ ఎందుకు యూజ్ అవుతాయి చెప్పండి. మీకు బేసిక్ మీ డిజిటల్ మార్కెటింగ్ కాదనుకోండి, మీ రివ్యూస్ ఎట్లా వాడతారు మీరు? ఏదైనా కానీ. ఓకే. ఓకే. సో ఇక్కడ మీకు ఏమనిపించింది అంటే ఫైనల్గా ఏమంటున్నారంటే రివ్యూస్ వల్ల మీరు ఆ ప్రోడక్ట్ నమ్మాలా వద్దా అనేది మీకు ఇక్కడ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. అది ఇక్కడ మన మెయిన్. ఓకే. సో మీరు చెప్పింది కరెక్టే అండి. రివ్యూస్ అనేది అదే కీ రోల్ ఉన్నట్టు మొత్తం. ఇప్పుడు బిజినెస్ మొత్తం తీసుకోవాలని వద్దా అని చెప్పి నేను ఫోన్ నెంబరు, టైటిల్స్, డిస్క్రిప్షన్స్ చూసి తీసుకోరు. మెయిన్గా ఇప్పుడు నీ సర్వీస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు ట్రస్ట్ వర్త్ ఎక్కడ ఎక్కడ మిమ్మల్ని నమ్ముతారంటే రివ్యూస్ దగ్గరనే మిమ్మల్ని నమ్ముతారు. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మన రివ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రివ్యూసే ఇప్పుడు ఈ గూగుల్ మై బిజినెస్లో ఇంపార్టెంట్ అంటే రివ్యూసే బ్రో. ఏం లేదు ఇంకా. ఇప్పుడు 100 రివ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు మన క్లయింట్స్ ఉన్నాయి కదా, బండారి క్లయింట్స్ అని చెప్పి కొంతమంది క్లయింట్స్ ఉన్నారు కదా. లేకపోతే మాది ఇంకో ట్యాబ్లో మా వెబ్సైట్, మాది వెబ్బింగ్ ప్రో కంపెనీ ఓపెన్ చేయండి. వెబ్బింగ్ ప్రో, వెబ్బింగ్ ప్రో టెక్నాలజీస్, డబ్ల్యూబీబీ, డబుల్ బి. మాది మా కిందిది కిందిది ఓపెన్ చేయండి. కిందిది. యా అదే. ఎన్ని రివ్యూస్ ఉన్నాయి చూడండి. 315 రివ్యూస్ ఉన్నాయి. మాకు బిజినెస్ మొత్తం కన్వర్ట్ అయ్యేది ఇక్కడ నుండి అండి. 100% కన్వర్ట్ అయ్యేది ఇక్కడ నుండి. సో ఈ రివ్యూస్ అనేది కీ రోల్ ఉంటుంది అనమాట. ఏ బిజినెస్కైనా కానివ్వండి, మన బిజినెస్లో ఏ బిజినెస్కైనా కానీ రివ్యూస్ అనేది కీ రోల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మాది క్లోజ్ చేయండి, మీరు ఓపెన్ చేయండి. Yeah. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైనా రివ్యూ వచ్చింది అనుకోండి, ఆ రివ్యూకి మనము ఇక్కడ రిప్లై ఇవ్వాలి. రివ్యూస్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ కస్టమర్ ఇచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు. కస్టమర్ ఇవ్వకుండా మీరు ఏదైనా టెక్స్ట్ పంపించి కస్టమర్తో కూడా చేపించవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కింద ఆస్క్ రివ్యూ అని ఉంది చూడండి. ఆస్క్ రివ్యూ ఓపెన్ చేయండి, లాస్ట్ వన్. అది ఓపెన్ చేయండి. ఉమ్, ఆ లింక్ నాకు పంపించండి కాపీ చేసి. కాపీ నాకు పంపించండి. అక్కడ మీరు మళ్ళీ వాట్సాప్ లాగిన్ అవ్వాలి. నాకు డైరెక్ట్ పంపించండి. అదే అదే నాది చాట్. యా. ఇప్పుడు దానికి రివ్యూ ఇస్తుంది చూడండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి పేజ్. పైన. ఓకే. దీంట్లో మీకు ఒక రివ్యూ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ రాలేదు కదా, రిఫ్లెక్ట్ అవ్వలేదా? ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం లేదు. రివ్యూస్ ఇంపార్టెన్స్ ఏంటంటే రివ్యూస్ అనేది మన క్లయింట్ ఇచ్చినప్పుడు దానికి మనకి ఇక్కడ రిప్లైస్ ఇవ్వచ్చు. ఓకేనా? నేను ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు యాక్చువల్ మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదని, రిఫ్లెక్ట్ అవ్వగానే నేను చెప్తాను. చూసారా? అచ్చా అచ్చా, ఓకే ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకసారి మీ స్క్రీన్ ఆఫ్ చేయండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను, రివ్యూస్ అనేది ఎలా ఉండాలి ఏంటనే టిప్స్ చెప్తాను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా?
ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రో, మనం రివ్యూస్ గురించి నేర్చుకున్నప్పుడు నేను దీనికి డాక్యుమెంట్ కూడా పంపిస్తాను ఇప్పుడు. ఈ ఒక్క టాపిక్ నేర్చుకోండి బ్రో, మంచిగా ఉంటుంది. ఫస్ట్ బాగా నేర్చుకోండి ఒక టాపిక్, అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ పేమెంట్ వస్తుంది దీనికి. అంటే లైక్ కస్టమర్స్ ఎక్కువ, మనకు క్లయింట్స్ ఎక్కువ మంది ఎక్కువ పే చేసేది దీనికి. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్ వస్తాయి కదా. చిన్న చిన్న బిజినెస్లకు కూడా ఇది ఉంటుంది, ఏ బిజినెస్కైనా ఇది ఉంటుంది. ఇది లేకుండా బిజినెస్ అనేది ఉండదు, లొకేషన్ లేకుండా ఉండదు కదా. సో వాళ్ళకి నువ్వు సర్వీస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్ లేని వాళ్ళకి నువ్వు సర్వీస్ ఇవ్వలేవు, ఎస్ఈఓ వేయలేవు, యాడ్స్ రన్ చేసుకోలేవు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికైతే ఇంకోటి ఏంటంటే, ఈ గూగుల్ మై బిజినెస్కి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అయింది అనుకోండి, వీడియో ఎడిటర్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్ కావాలి, కాంటెంట్ రైటర్ కావాలి, ఇప్పుడు ఎస్ఈఓ అయింది అనుకోండి, వెబ్ డెవలపర్ కావాలి. ఇవి ఇప్పుడు ఈ గూగుల్ మై బిజినెస్కి ఎవరితో అవసరం లేదు, నువ్వు ఒక్కడే చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా. సో రివ్యూస్ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రివ్యూస్లో కంపల్సరీ కీవర్డ్స్ అనేవి ఉండాలి. అంటే కీవర్డ్స్ అంటే, ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు నీకు ఒక కీవర్డ్తో నేను సెర్చ్ చేశాను అనుకోండి, వెబ్సైట్ డిజైన్ సర్వీసెస్ ఇన్ బంజారా హిల్స్ అనో సంథింగ్ ఏదో ఒకటి మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత బెంగళూరు చూద్దాం. ఓకే, అదే కీవర్డ్ సెర్చ్ చేస్తున్నా కాబట్టి నాకు అదే వస్తుంది. చూడండి ఇక్కడ ఈ కీవర్డ్ అనేది ఇక్కడ ఉంది కదా, మనం సెర్చ్ చేసే కీవర్డ్ అనేది ఇది మనకు డిస్ప్లే అయిందంటే ఇక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏం రీజన్ ఉంటుంది అంటే, వాళ్ళ కీవర్డ్స్లో చూడండి, కీవర్డ్స్లలో లేకపోతే నేమ్లలో లేకపోతే డిస్క్రిప్షన్లో ఎక్కడో దగ్గర మన కీవర్డ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా మనకి ఏంటంటే కంపల్సరీ రివ్యూస్లో యాక్చువల్ మనం చేసే ప్లే ఏంటంటే, మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా కానీ మన రివ్యూస్ ఎట్లా ఉంటాయంటే, ఏదైనా క్లయింట్ తీసుకుందాం మనం, వేరే క్లయింట్ అతో క్లయింట్ మన క్లయింటే తీసుకుందాం, వేరే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఇది తీసుకుందాం. ఇక్కడ ఈ రివ్యూస్ అనేది మనం రాపిస్తాం, కాంటెంట్ రైటర్తో మనం రాపించినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, దీంట్లో కీవర్డ్స్ ఉంటాయి చూడండి. ఇది కీవర్డ్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇది మన కీవర్డ్ ఇది. ఓకే, ఇది మనము రాపిచ్చి క్లయింట్కి పంపించి మనం చేపించేసుకుంటాం. ఓకేనా. లేకపోతే వెబ్ డెవలప్మెంట్ టీమ్, లేకపోతే ఇట్లాంటి కీవర్డ్స్ అనేది మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం అన్నట్టు దీంట్లో. ఓకేనా. ఇది చూసుకుందాం. ఇక్కడ చూద్దాం మీకు, ఏ ప్రీమియం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ప్రొఫెషనల్ డిజిటల్ వెబ్సైట్ డిజైనర్, ఇదేంది కీవర్డ్ ఇది. ఓకే. సో ఇట్లాంటివి మనం ఏంటంటే యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు విజిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి, నువ్వు ఏం చేసినా చేయకపోయినా రివ్యూస్లో కీవర్డ్స్ ఉండి మీకు కస్టమర్స్తో పెట్టించావు అనుకోండి రివ్యూస్, మీరు 100% మీరు ఆప్టిమైజ్ అయిపోతుంది. వేరే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, రివ్యూ రిప్లై కూడా మనం సేమ్ ఇవ్వాలి. రివ్యూ రిప్లై అంటే, ఇప్పుడు ఇన్ కేస్ మనకు ఒక రివ్యూ ఉంది అనుకోండి, ఆ రివ్యూ రిప్లై ఎలా ఉందంటే, ఆ రిప్లైలో కూడా కీవర్డ్స్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది ఏదైనా చూద్దాము, మన ఒక బిజినెస్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ ఉంది అనుకోండి, ఈ బిజినెస్ ఉంది. ఓకే. ఈ బిజినెస్లో చాలా రివ్యూస్ ఉన్నాయి. దానికి రిప్లై ఎలా ఇస్తామంటే, మనం 9 రివ్యూస్ ఉన్నాయి రిప్లై ఇవ్వాల్సినవి. 9 రివ్యూస్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనకి వీళ్ళు రిప్లై ఇచ్చారు, వీళ్ళు ఒక సంథింగ్ రివ్యూ ఇచ్చారు మనకి. ఈ రివ్యూకి మనం రిప్లై ఎట్లా ఇవ్వాలంటే, దానికి కూడా ప్రాంప్ట్ ఉంటుంది. ఎందుకంటే రివ్యూ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, రివ్యూకి రిప్లై ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్, అంత ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక రివ్యూ ఇచ్చినావు అనుకోండి, నీకు టాప్లో కనిపిస్తుంది అనుకో, ఆ రివ్యూలో రిప్లైలో కూడా కీవర్డ్స్ నువ్వు యాడ్ చేసుకొని ఇచ్చినావు అనుకో, ఇంకా టాప్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను రివ్యూ రిప్లై ఎట్లా ఇవ్వాలో నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తాను మీకు, ఆ ప్రాంప్ట్తో మీరు ఇవ్వచ్చు. అర్థమైందా వసంత్, నేను చెప్పే కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నట్టు. ఆ రివ్యూ రిప్లై కూడా ఎట్లా ప్రాంప్ట్ చేయాలంటే, ఇప్పుడు విజన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూడు, గూగుల్ మై బిజినెస్ రివ్యూ రిప్లై ప్రాంప్ట్ ఇది. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రాంప్ట్ నేను తీసేసుకోండి, చాట్ జీపీటీలో పెట్టేసుకోండి. ఓకేనా. దీంట్లో ఏమైనా ఉంది, రివ్యూ రిప్లై కాంటెంట్, దీనిలో కస్టమర్ ఏమి ఇచ్చిందో తీసేసుకొని కాంటెంట్కి కాంటెంట్ ఎక్కడ పెట్టేసిన, గూగుల్ రివ్యూ
కాంటెంట్ ఎబోవ్ రిప్లై సంథింగ్ హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో నేను కీవర్డ్స్కి లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ కొన్ని పెడుతున్నా. నేను నార్మల్గా పెట్టట్లేదు, అలా నాకు తెలిసి కాబట్టి నేను జనరల్గా పెట్టేసాను. మీరు రీసెర్చ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా 2, 3 కీవర్డ్స్ ఇచ్చేసి నాకు ఇంతలా కావాలి నాకు 1000 వల్ల మీ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, నీకు కీవర్డ్స్ పైన ఇచ్చిన రివ్యూకి మంచికి రిప్లై కూడా వస్తుంది. ఓకేనా. ఇది చూడండి రిప్లై వచ్చింది. నేను కీవర్డ్స్ కూడా ఉన్నాయి, మనం పెట్టిన కీవర్డ్స్ కూడా ఉంటాయి చూడండి. ద బెస్ట్ కార్ హైర్ సర్వీసెస్ ఇన్ తిరుపతి, ఇది ఒక కీవర్డ్ వచ్చేసింది. ఇంకోటి మ్, ఇక్కడ కూడా వచ్చింది బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ తిరుపతి. ఇంకా సో ఇక బెటర్గా మనం రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు ఇది. ఓకేనా. ఇట్లా మనం రిప్లై ఇవ్వచ్చు దీనికి. ఎగ్జాక్ట్లీ స్కోప్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ మనం వాడుకోవాలి. ఓకే. ఇంకొక రిప్లై ఇద్దాం. ఇంకోటి కీవర్డ్స్ కూడా సేమ్ అవే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం కీవర్డ్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మనం ప్రతిదానికి రిప్లై ఇవ్వాలి. కండిషన్ కూడా ఏంటంటే మీరు ప్రతిదానికి మీరు రిప్లై ఇవ్వాలి, ఏది నెగ్లెక్ట్ చేయొద్దు.